చిత్తూరు నగరంలోని పలు ప్రాంతాల్లో స్పా సెంటర్ల మాటన కొందరు పెద్ద ఎత్తున వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన యువతుల్ని రప్పించి డబ్బు ఆశ చూపి బెదిరించి వ్యభిచార ఊబిలో కొనసాగిస్తున్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ నిరాటంకంగా సాగిపోతోంది. ఎస్పీ అజితా వేజెండల ఆదేశాలతో నగరంలోని 3 స్పా సెంటర్లపై పోలీసు బృందాలు ఆకస్మికంగా దాడులు నిర్వహించాయి. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రామలింగాపురం ఆ ఏరియాలో విఐపి స్పా అని ఉంది. అక్కడికి పోయాము. ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యభిచారం చేయించడం జరుగుతుంది. అది గమనించాం. వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం. అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం. ఆర్గనైజర్ పారిపోయారు. అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ 7th లైన్లో వేరే ఇంకో స్పా మీద కూడా యూనిక్ సెలూన్ దీని మీద కూడా దాడి చేయడం జరిగింది. రైడ్ చేయటం అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం. వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము. అక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాం స్టేషన్కి. వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరినీ విచారించి వాళ్ళందరినీ కూడా హోములకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్పాలు నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది.